ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ పెళ్లి చూసి నిన్ను చేసుకోబోయే ఆ అదృష్టవంతుణ్ణి దీవించి వెళ్తాం. చాలా సంతోషమయ్యా. చాలా పనులున్నాయి, అవన్నీ పురమాయించుకోవాలి. మేము వెళ్ళొస్తామయ్యా. సంతోషంగా వెళ్ళిరండి. పెళ్లిలో ఏది రాజీ పడకుండా చేయండి. మీకే అవసరం ఉన్నా నా కబురు పెట్టండి. మీరు నా పెళ్లి కొంటాండ్రు, అదే సాలిపద్దయ్యా. నా దేవుడు నా పక్కనుంటే నాకంతకన్నా ఏటి కావాలి? మేము వస్తాం పెద్దయ్యా. మంచిదమ్మా, పద నాన్న. వెళుతామయ్యా. మంచిది. ఇంకా ఇక్కడే నిలబడ్డారే, లోపలికి పదండి. మేడీ ఇట్రా. ఏంటత్త? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా మేడీ? ఆ రాక్షసి మనకి ఏం ఫేవర్ చేసిందని నువ్వు తనకి అంత ఫేవర్ గా మాట్లాడుతున్నావు? అసలు తన వల్లే కదా మన సింధు ఆ నరకంలో చిక్కుకుంది. అలాంటి తన పెళ్లికి మనందరం వెళ్ళటమేంటి మేడీ? మనందరం వెళ్ళి దాని సంతోషాన్ని చూడాలా? నిజానికి నాకు దాని సుఖాల్ని కాదు, దాని కష్టాల్ని చూడాలనుంది. అయ్యో, నువ్వేంటత్తా మరి ఇంత ఇన్నోసెంట్గా ఉన్నావు? మనం ఎలా అయినా మన జర్నీని పోస్ట్ పోన్ చేసుకోవాలనుకున్నాం, కుదరలేదు. కానీ ఆ ఎర్ర బస్సు వల్ల మన జర్నీ పోస్ట్ పోన్ అయింది కదా. అందులో కూడా మనకి ఫేవర్ చేసే విషయం ఒకటి ఉంది అత్తయ్య. ఆ ఎర్ర బస్ జోలికి అక్క కూడా తప్పకుండా వస్తుంది. అందరూ పెళ్లిలో చాలా బిజీగా ఉంటారు. అందరి చూపు ఆ ఎర్ర బస్ మీద ఉంటుంది, కానీ మన మీద అస్సలుండదు. సో అదే ఛాన్స్గా తీసుకొని అక్కని విలేజ్ నుండి బయటికి తీసుకెళ్తాను. అక్క పెళ్లికి రాకపోతే ఎలా అన్నయ్య? వచ్చేలా మనమే చేయాలి. ఈ విషయం అక్కకి ఫోన్ చేసి చెప్తాను. అరే ఇదిగో అక్కకి 100 years. అక్క, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే చేసావు. చెప్పక్క. మేడీ, నైట్ ఎలాగోలా మేనేజ్ చేశాను, కానీ అస్సలు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కి అయ్యో ఉప్మా ఎలా చేశారో తెలుసా? ఉప్మానా? ఉప్మా ఎలా ఉంటే మిగిలినవి ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందిరా. రే, ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తప్పించి తీసుకెళ్ళిపోరా. అయినా మీరందరూ ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. రే, మీరు వెళ్లేలోపు నన్ను తీసుకెళ్ళాలి. లేదంటే నేను ముందే చెప్పాను కదా, వెరీ సూన్ నా డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి మీరే ఇక్కడికి వస్తారు. అక్క, హావ్ యు గాన్ మ్యాడ్? ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నిజంగా నాకు పిచ్చి పట్టేలా ఉంది మేడీ. అక్క, తాతయ్య వాళ్ళు ఈరోజు హైదరాబాద్ వెళ్ళట్లేదు. నిజమా? ఎస్, తాతయ్య వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఆ ఎర్ర బస్సు వాళ్ళ నాన్నతో కలిసి ఇంటికొచ్చింది. తాతయ్య వాళ్ళని తన పెళ్లికి ఇన్వైట్ చేసి వెళ్ళింది. మీరందరూ నా పెళ్లికొచ్చి పెళ్లి మండపంలో ఆశీర్వదించాలా? నిన్నీ ఊరు నుంచి తీసుకెళ్లడానికి అంతకన్నా మంచి ఛాన్స్ దొరకదని చెప్పి తాతయ్య వాళ్ళని నేనే ఆపాను. నీ పెళ్లి చూసి నిన్ను చేసుకోబోయే ఆ అదృష్టవంతుణ్ణి దీవించి వెళ్తాం. అయ్యో, అఫ్కోర్స్ నేను ఆపకపోయినా తాతయ్యకి ఆ ఎర్ర బస్ మీదున్న ప్రేమతో అయినా ఆగిపోయేవారు. సో మ్యాటర్ ఏంటంటే అక్క, ఏ ఎర్ర బస్ వల్ల అయితే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో
ఈ రోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇంటి నుండి ఈ ఊర్లో నుండి తీసుకెళ్తాను. వదినా అదే ఎర్ర బస్ వల్ల మనం మన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోబోతున్నాం. పెళ్ళంటే అందరూ చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఆ ఎర్ర బస్ అయితే పెళ్లి మండపం నుంచి బయటికి రావటం కూడా కుదరదు. సో తన పెళ్లి ముహూర్తాన్నే నిన్ను బయటికి తీసుకెళ్లే ముహూర్తంగా ఫిక్స్ చేశాను. అయ్యో థ్యాంక్స్ రా. నువ్వు ధైర్యంగా ఉండక. ప్రస్తుతానికి నాకున్న ఒకే ఒక్క ధైర్యం సైన్యం నువ్వేరా. నువ్వు నన్ను తీసుకెళ్తావనే నమ్మకంతోనే నేనిక్కడ ప్రాణాలతో ఉంటున్నాను. ఎలాగైనా నన్ను తీసుకెళ్ళిపో, సరేనా? ఉంటాను. ఓకే అక్క. ఓలమ్మ 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 ఏటి ఘోరమో. ఒరే గోపి బేగ రారా, ఈడ కొంపలు మునిగిపోయినారా, బేగ రారే గోపి. ఏంటమ్మా ఏమైంది? ఏటవటమేట్రా, నీ పెళ్ళం ఎవరికో ఫోన్ చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని చెప్తాందిరా. చూసావా పెద్దాయన మనవరాలు గొప్ప పెంపకం అని ఏవేవో గొప్పలు చెప్పి మరీ పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే ఈడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటోందిరా. అందుకే నెత్తి నోరు మొత్తుకుని మరీ చెప్పాను, మనకి తగిన వాళ్ళని చేసుకుంటే కట్టం వచ్చినా నట్టం వచ్చినా మన కాడే ఉంటారు అని. ఇప్పుడు చూడు ఏటవుతుందో ఏటో. అమ్మా నువ్వు ఆగు. మా అమ్మ చెప్తుంది నిజమేనా? అంతా అబద్ధం. నేను మా తమ్ముడితో మాట్లాడుతున్నాను. అరే అబద్ధం చెప్తుందిరా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని అడగటం నా చెవులారా విన్నాన్రా. ఓసే మంగ అట్ట ముంగిలా నిలబడతావేటే, అలా అనిందో లేదో చెప్పవే. అవునన్నయ్య, నాను విన్నాను. మన లక్ష్మి పెళ్ళుంది కదా, ఆ పెళ్లి వరకు తాతయ్య వాళ్ళు ఇక్కడే ఉంటున్నారని తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. అందుకని లక్ష్మి నా కోసం చాలా చేసింది కదా. ఒక రకంగా నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా లక్ష్మియే. అలాంటి లక్ష్మి పెళ్లికి నన్ను వదిలేసి మీరు మాత్రం ఎలా వెళ్తారు? నన్ను కూడా తీసుకెళ్ళమని అడుగుతున్నాను. అయ్యో